హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాగిణీస్ రుచులు. ఎప్పుడు మోడర్న్ వంటకాలైనా పాతకాలం వంటలు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలండి. అందుకని మీకోసం నేను పాతకాలం నాటి పాలకూర ఉల్లికారం చేయబోతున్నాను. ఫస్ట్ అయితే మంచిగా తుడుచుకున్న ఒక రోలుని తీసుకుని అందులో ఒక పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 పాలకూర కట్టలకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకున్నాను. మీరు ఇంకా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సరిపోతుంది. తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 పెద్ద టేబుల్ స్పూన్లు కారం, ఎర్ర కారం వేసుకోవాలండి. ఇందులో మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేయము. సో ఈ కారమే మనకు సరిపోతుంది. దీన్ని బాగా నూరుకోవాలండి, కచ్చాబచ్చగా నూరుకోవాలి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను కచ్చాబచ్చగా నూరుకున్నానండి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఆ పేస్ట్ కన్నా రోట్లో నూరిందే చాలా రుచికరంగా వస్తుంది. రోలు లేని వాళ్ళు అలా కూడా, కానీ ఒక 2 తిప్పులు తిప్పుకోండి, కచ్చాపచ్చగా అవుతుంది. ఎంతైనా రోల్ టేస్ట్ వేరు కదండి. ఇది మా అమ్మగారు రోల్ అండి. ఈ రోల్ నా చిన్నప్పటి నుంచి ఉందండి. దీంట్లో అసలు చాలా ఫాస్ట్గా నూరుకుంటే ఈజీగా అయిపోతుందండి. మీరు మీ దగ్గర రోల్ ఉంటే ట్రై చేయండి. దీన్ని తీసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. మీరు కడాయి అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. లైట్గా వేగిన తర్వాత మరీ మాడిపోకూడదు. వేగాక ఒక 2-3 వెల్లుల్లిపాయలని దంచుకున్నవి, తర్వాత కరివేపాకును వేసి అది కొద్దిగా చిట్పట్టమన్నాక ఈ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ కారం అది వేసుకోవాలండి. దంచి పెట్టుకున్న ఉల్లికారం అది బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలండి, లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని దాన్ని మంచిగా మగ్గించుకోవాలండి. కట్ చేసుకున్న పాలకూరని వేసుకోవాలి. ఇది మా టెర్రస్ గార్డెన్లోదండి, చాలా ఫ్రెష్గా ఉంది. ఆ పాలకూరను వేసుకుని కొంచెంసేపు మగ్గించాలి. మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes సిమ్లో మగ్గించుకోవాలండి. చక్కగా మగ్గిపోద్ది ఆయిల్ తేలేంత వరకు. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది ఇది వేసుకుంటే. అంతేనండి, అద్దిరిపోయే పాతకాలం నాటి పాలకూర ఉల్లికారం రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.